Hi everyone, welcome to Code Kamkaji. I hope everybody are doing good. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ వచ్చేసి స్నీక్ సిఎల్ఐని ఒబాంటూ మిషన్ మీద ఎలా ఇన్స్టాల్ చేయాలి అనే దాని మీద డిస్కస్ చేద్దాం. సో స్టే ట్యూన్ టిల్ దిస్ వీడియో అండ్ ఇఫ్ యూ haven't like, share, subscribe to Code Kamkaji, I request you to go and do it right away. సో లెట్స్ జంప్ ఇన్ టు ద కాన్సెప్ట్. సో ఏదైతే స్నీక్ సిఎల్ఐ ఉందో వాటిని మనం ఉబాంటూ మిషన్ ఇన్స్టాల్ చేయాలంటే సో డెఫినెట్గా మనకి ఉబాంటూ సర్వర్ యాక్టివ్లో ఉండాలి. సో ఇక్కడ వచ్చేసి నేను ఈ ఉబాంటూ సర్వర్ని ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో తీసుకున్నాను. సో ఇది వచ్చేసి నా యొక్క ఉబాంటూ సర్వర్ నేమ్ అండ్ దిస్ ఇస్ ఇన్స్టెన్స్ ఐడి అండ్ ఇది వచ్చేసి నా ఇన్స్టెంట్ టైప్. సో దీనికి నేను నా యొక్క క్లౌడ్ షెల్ ద్వారా నేను కనెక్ట్ అయ్యాను. సో ఇక్కడ ఇక్కడ ఉంటుంది మన క్లౌడ్ షెల్. సో దాని ద్వారా కనెక్ట్ అయ్యాను. సో మీరు కనుక క్లౌడ్ షెల్ యూస్ చేసుకోవచ్చు, లేదా మీరు పుట్టి కానీ లేదా మొబైక్స్టమ్ ఏదైనా దాన్ని యూస్ చేసుకొని మీరు కనెక్ట్ అవ్వచ్చు. ఫైన్. సో ఇక్కడ వచ్చేసి ఈ ఏదైతే స్నీక్ సిఎల్ఐ టూల్ ఉందో దాన్ని ఇన్స్టాల్ చేయడానికి నేను కొంచెం డాక్యుమెంటేషన్ తీసుకుని వచ్చాను. సో ఇది వచ్చేసి డాక్యుమెంటేషన్. సో మనం ఒక్కొక్క స్టెప్ని మనం ఫాలో అవుదాం. సో ఫాలో అయ్యి ఒక్కొక్క కమాండ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఆ స్నీక్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇన్స్టాల్ చేసేద్దాం ఆన్ అవర్ ఉబంటూ మెషిన్. సో ఫస్ట్ కమాండ్ వచ్చేసి ఈ స్నీక్ సిఎల్ఐ టూల్ ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ మనం సర్వర్ని అప్డేట్ చేసుకుందాం. సుడో ఏపీటీ అప్డేట్. సో మన సర్వర్ అనేది అప్డేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏపీటీ ఇన్స్టాల్ కల్ ఏదైతే ఉందో ఆ మాడ్యూల్ మనం ఇన్స్టాల్ చేస్తున్నాము, ఎందుకంటే మనం ప్యాకేజెస్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ కమాండ్ వచ్చేసి కల్ హైఫన్ ఎఫ్ఎస్ఎల్. అది ఇదైతే యూఆర్ఎల్ ఉంది. ఇది ఏం జరుగుతుందంటే ఇది వచ్చేసి మన ఇది రన్ టైమ్ ఏదైతే ఉందో నోడ్ సెక్యూర్ని అండ్ నోడ్ జేఎస్ని డౌన్లోడ్ చేసుకుని అండ్ ఏదైతే స్క్రిప్ట్ ఉందో ఇక్కడ అది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ స్క్రిప్ట్ వచ్చేసి మనకి కంప్లీట్గా సెటప్ అవుతుంది. సో నేను కర్ల్ చేస్తున్నాను. సో పేస్టింగ్ హియర్. సో ఇది వచ్చేసి కంప్లీట్ బైనరీస్ని మనకి డౌన్లోడ్ చేసుకొని అది ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. సో మనకి ఈ రన్ టైమే మనకి ఇన్స్టాల్ అయిపోయింది. ఓకే, నా నేను వచ్చేసి ఏం చేస్తాను అంటే నోడ్ జేఎస్ని ఇన్స్టాల్ చేసేస్తాను. ఎందుకు ఇన్స్టాల్ చేస్తానంటే ఈ నోడ్ జేఎస్ ద్వారా మనం లైక్ కంప్లీట్గా సెటప్ చేస్తున్నాము ఈ స్నీక్. సో ఇదేది మనకి ఆల్రెడీ వర్షన్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎన్పిఎం ఇన్స్టాల్ స్నీక్. సో ఈ ఎన్పిఎం ఇన్స్టాల్ ఏం యూజ్ చేస్తామంటే స్నీక్ ఇన్స్టాల్ చేయడానికి. ఓకే, సో నేను ప్రెస్ ఎంటర్ వచ్చేసేస్తే మనకి స్నీక్ అనేది ఇన్స్టాల్ అవుతుంది వై ఎన్పిఎం. ఇది వచ్చేసి కొంచెం లిటిల్ వైల్ తీసుకుంటుంది టైం. లెట్స్ వెయిట్. ఫ్యూ డిప్లికేషన్స్ కూడా ఉన్నాయి, సో వీ కెన్ ఇగ్నోర్ ఇట్. సో మనకి స్నీక్ సక్సెస్ఫుల్గా ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఇప్పుడు మన స్నీక్ ఇన్స్టాల్ అయిందో చెక్ చేయాలంటే ఈ కమాండ్ వచ్చేసి ఎస్ఎన్వైకే స్నీక్ హైఫన్ వర్షన్. సో ఈ కమాండ్ యూస్ చేసుకొని మనం వర్షన్ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకి స్నీక్ సిఎల్ఐ సక్సెస్ఫుల్గా మనకి ఇన్స్టాల్ అయింది. ఆ వర్షన్ వచ్చేసి 1.12.96.1. సో ఇలా మీరు వెరీ బేసిక్ కమాండ్ యూస్ చేసుకొని స్నీక్ సిఎల్ఐని ఒక ఉబంటూ మిషన్ మీద డౌన్లోడ్ చేసుకోగలరు. సో ఐ హోప్ మీకు అండర్స్టాండింగ్ అనుకుంటున్నాను. వెరీ సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఇన్స్టాలేషన్, ఎటువంటి కాంప్లెక్సిటీ లేదు. సో మీకు ఇంకా స్టిల్ క్వశ్చన్స్ ఉంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీ యొక్క కామెంట్ని మీరు యాడ్ చేయగలరు. నేను దానికి రిప్లై ఇస్తాను ఏదైనా ఇష్యూస్ ఉన్నా, ఏదన్నా మీ యొక్క ఇన్స్టాలేషన్ మెథడ్స్లో. ఓకే, సో నేను ఈ వీడియోని ఇక్కడ స్టాప్ చేస్తున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ like, share, subscribe to Code Kamkaji and we'll meet in the next session. Until then, bye bye.